మనసు కాన్సన్ట్రేషన్ అంతా కూడా బిర్యానీ పైనే ఉంది నాకు. అందరికీ హాయ్. ప్రజెంట్ నేను వచ్చేసి అరకులో ఉన్నాను. చల్లని ఈవినింగ్. సో నాకైతే వేడిగా ఇక్కడ బ్యాంబూ బిర్యానీ తినాలనిపించింది. ఇక్కడ ఉన్నటువంటి స్పాట్స్ అన్నీ ఎదిగితే నాకు ఇక్కడ అమ్మలు లోకల్ బ్యాంబూ బిర్యానీ అండ్ బ్యాంబూ చికెన్ అయితే కనిపించింది. సో నేనైతే ఇప్పుడు నా ఓన్ హ్యాండ్స్ తోటి వీళ్ళ ఫార్ములా తోటి బొంగు బిర్యానీ నేను చేయబోతున్నాను అండ్ మీ అందరికీ కూడా చేసి చూపించబోతున్నాను. సో ఇక్కడ అరకు ఏజెన్సీ ప్రాంతాల్లో ఏంటంటే బ్యాంబూ చికెన్ అండ్ బ్యాంబూ బిర్యానీ చాలా ఫేమస్. సో మనం అరకు వచ్చేది కూడా వన్ ఆఫ్ ద పార్ట్. ఇది నాకు చాలా ఇష్టం అరకు బ్యాంబూ చికెన్ అనేది. సో ఈరోజు అయితే నేనే చేయబోతున్నాను. అమ్మ హెల్ప్ చేస్తారంట నాకు. సో బ్యాంబూ చికెన్ అనేది ఎలా చేయాలి, బ్యాంబూ బిర్యానీ ఎలా చేయాలనేది ఆవిడ ఆ ఫార్ములాతోనే నేనైతే చేయబోతున్నా. సో లెట్స్ డూ ఇట్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ మీరు కూడా ఎవరైనా సరే అరకు వచ్చినప్పుడు ఇక్కడ అమ్మలో లోకల్ బ్యాంబూ చికెన్ అండ్ బ్యాంబూ బిర్యానీ ఉంది కదా, ఇక్కడ టేస్ట్ చేయండి. మెయిన్ రోడ్లోనే ఉంటుంది. జస్ట్ అరకు ట్రైబల్ మ్యూజియం నుంచి జస్ట్ 150 మీటర్స్ ఉంటుంది అది. సో ఇప్పుడైతే లెట్స్ డూ ఇట్. అమ్మ మీ పేరు? అమలానా? అమ్మ ఈరోజు మీరు నాకు బ్యాంబూ చికెన్ బిర్యానీ చేయడం నేర్పించాలి. నేను చేసుకొని ఇక్కడ తినాలి దాన్ని. ఓకే. సో నేను ఒక పర్సనే కాబట్టి 1/4 కిలో చికెన్ అయితే తీసుకున్నారు అండ్ 1 కప్పు బాస్మతి రైస్ తీసుకున్నారు. ఈ బాస్మతి రైస్ ఏంటంటే దీన్ని కడగరంట. సో కడిగితే దీంట్లో ఉన్నటువంటి పోషకాలు అన్నీ కూడా బయట వెళ్ళిపోతాయని. సో ఇది కడగకుండానే ఇలాగే రా రైస్ తోటే ఈ బిర్యానీ అనేది చేస్తారు. చికెన్ నెక్స్ట్ అయితే మనం అయితే ఆనియన్ తీసుకుంటాం. దీనికి ఇది స్లైసెస్ లాగానే చేసుకోవాలి. సో ఎక్కువ చిన్న ముక్కలాగా చేయకూడదంట. 4 ఇందులోకి 4 గ్రీన్ చిల్లీ అయితే తీసుకున్నారు. దీన్ని వచ్చేసి ఇలా తీసుకోవాలంట. ఓన్లీ నిలువుగా మాత్రమే ఒకసారి కట్ చేసుకుంటే చాలంట. ఇందులోకి వచ్చేసి స్పైసెస్. ఇది వచ్చేసి చెక్క, లవంగాలు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇది తెలుసు కదా ఏలకులు, ఇలాచి అని పిలుస్తారు. అవన్నీ కూడా ఇందులోకైతే మనం యాడ్ చేసుకోవాలంట. ఇది కూడా ఒకటి ఇలాచి అనేది కొంచెం దీన్ని ఓపెన్ చేసి వేసుకుంటే బాగుంటుంది బిర్యానీలోకి అడిషనల్ ఫ్లేవర్. సో వీఆర్ ఆల్ బిర్యానీ లవర్స్. మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ బిర్యానీస్ అయితే టేస్ట్ చేస్తుంటాము. ఇంతవరకు నేను టేస్ట్ చేసిన బిర్యానీలో ద టాప్ నాట్స్ బిర్యానీ ఎక్కడ తిన్నానో తెలుసాను మీకు, చెప్తే ఆశ్చర్యపోతారు. దిస్ ఫ్రమ్ మారేడుమిల్లిలో తిన్న బిర్యానీ. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుంటున్నాం. సో నేనైతే నెయ్యి అవాయిడ్ చేస్తాను, ఎందుకో నాకు నెయ్యి నచ్చదు. దానికి బదులుగా నేనైతే ఆయిల్ తీసుకుంటాను. అమ్మ ఇది ఆయిల్ ఎంత వేయాలి? కొంచెం వేస్తాను నేనైతే ఆయిల్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు దీంట్లోకి మనము అడిషనల్ మసాలాస్ ఏవైతే ఉన్నాయో కారం పొడి వచ్చేసి బిర్యానీ మసాలా. ఇందులో కొంచెం ముందే 1/2 ప్యాకెట్ అదంతా మొత్తం వేసేస్తున్నాను. స్పైసీగా అయ్యేమొద్దు, నేను కొంచెం వేసుకుంటాను. చూడండి సరిపోతున్నాము. ఓకే. సో నేను ఎక్కువ స్పైసీగా తిన్నాను, మరీ అంత స్పైసీగా తిన్నాను. దిస్ ఈజ్ బిర్యానీ పేస్ట్. చూసుకోండి, ఇది స్వస్తిక్ది బిర్యానీ పలావ్. ఓకే, మీరు కూడా ట్రై చేయొచ్చు. అమ్మా ఇది ఎంత వేయాలి? కొంచెం వేసాను. సాల్ట్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సాల్ట్ కొంచెం ఎక్కువ పడిందంటే తినడానికి బాగుంది. సరిపోతాము. ఓకే. సో మళ్ళీ మనం సాల్ట్ అనేది ఎక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే మొత్తం మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ తక్కువ కనుక వస్తే చూసుకోవచ్చు అంట. ఇది మిక్స్ అయినాక సో మిక్స్ చేయాలి. మై హ్యాండ్స్ ఆర్ వెరీ హైజీన్. సో అది అవసరం లేదు. 2-3 సార్లు బాగా క్లీన్ చేసి ఇచ్చా. ఇప్పుడు ఈ రా ఉంది కదా, ఈ రా బిర్యానీ మెటీరియల్ మొత్తం ఇదంతా కూడా మనం బాగా మిక్స్ చేయాలి. మనం రా చికెన్ ఉంటుంది కదా, సో ఆ రా చికెన్లోకి కొంచెం చికెన్ మసాలా, జీరా పొడి, ధనియాల పొడి, పసుపు, కొంచెం కారం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టున్నారు. ఆల్రెడీ మిక్స్ చేసిన చికెన్లోకి దీన్ని అయితే మనము ఇప్పుడు ఇదంతా కూడా కలుపుతున్నాం. సో నెక్స్ట్ దీన్నంతా కూడా మనం బొంగులోకి ట్రాన్స్ఫర్ చేసి ఆ బొంగుని అయితే మనం ఫైర్ మీద బర్న్ చేస్తాము. అది అమ్మా ఇది నేను కరెక్ట్గానే కలిపానా? కరెక్ట్ ఉంది. కారం మాత్రం చూసేసుకోండి, ఎందుకంటే మండిపోద్ది. ఇది వచ్చేసి బొంగు. జనరల్గా ఇందులో వాటర్ అనేది ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఈ బొంగులో కొంచెం న్యాచురల్గా ఫామ్ అయిన ఇదంతా ఉంటుంది. సో కొంచెం వాటర్ వేసి క్లీన్ చేస్తే కనుక ఇదంతా బయట వెళ్ళిపోద్ది. అమ్మ అదే చేశారు. మనసు కాన్సన్ట్రేషన్ అంతా కూడా బిర్యానీ పైనే ఉంది నాకు. ఎలా చూడమ్మా, సరిపోయింది. సాల్ట్ అయితే సరిపోయింది. ఇట్లా రా దీంతో టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంది. మీరు చూడాలి ఎలా ఫామ్ అవుతుంది బిర్యానీ. సో మనం వాటర్ అయితే ఇది దీనికి 3/4 తీసుకున్నాము, ఫుల్గా తీసుకోలేదు. ఇవి ఇందులో వేస్తున్నాము. ఇప్పుడు వాటర్ని వేసిన తర్వాత అంటే 1 కప్పు రైస్కి 1.5 గ్లాసు వాటర్ కదమ్మా. మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకుంటామో
అదే కప్ తోటి 1.5 వేసుకోవాలి అది. సో ఇంకా ఈ మెటీరియల్ మొత్తం అంతా కూడా మనం ఇందులో వేసేస్తాము. చూడండి జాగ్రత్తగా ఇది ఇందులో వేస్తున్నాను. నేను ప్రొఫెషనల్ అయిపోతాను ఆంధ్ర. వాళ్ళు ఏదో నా మీద జోక్ వేసినట్టున్నారు వాళ్ళ లాంగ్వేజ్లో, నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికి 2 cups వాటర్ అయితే మనం దేంతో అయితే వాటర్ తీసుకుంటాం అదే కంటైనర్ తోటి. సో ఆల్రెడీ మనం 1.5 వేస్తున్నాం కాబట్టి పైన క్లోజింగ్ ఇది ఓకే. ఇదైతే క్లోజ్ చేస్తాము. నా కోసం బయట చాలా మంది వెయిటింగ్. ఇక్కడ నేను ఇది చేస్తుంటే అందరూ వీడియోలో ఫోటోలు. ఇందులో ఎంత పడుతుందమ్మా చికెన్? 1 kilo పడుతుందా? ఇది నార్మల్గా మీకు ఒకరికి 1% కాబట్టి పావు సరిపోతుంది. నార్మల్గా అయితే మనకు 3 members అయితే 1/2 kg పెట్టాలి, పెద్ద బ్యాంబూ పెట్టాలి. ఓకే చెప్పండి. ఇది 3 members పెట్టాలి. లేదు ఇదైతే ఒకరికి సరిపోతుంది. వేరే బ్యాంబూ ఇది మీరు ఒకరి కోసం కాబట్టి 1%. ఇది దీనికి సీడ్లు అనమాట. ఇది క్లోజ్ చేస్తున్నాం. దీన్ని కరెక్ట్గా ఇన్సర్ట్ చేస్తాం. దీన్ని ఇంకా మనం తీసుకొచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ లాస్ట్లో ఫైర్ మీద అయితే ఫుల్ ప్యాకెడ్గా రెడీ అయినటువంటి ఈ బ్యాంబూ బిర్యానీ మనమైతే ఫైర్ పైన పెట్టబోతున్నాము. సో అదే ఫైనల్ టాస్క్. ఇంకా దానికోసం వెయిట్ చేయాలి. ఎంతసేపు పడుతుందమ్మా ఇది మొత్తం రెడీ అవ్వడానికి? 1/2 hour పడుతుందా? సో 1/2 hour అనేది మ్యూజిక్ వింటా ఉంటాను. 1/2 hour తర్వాత దాన్ని ఓపెన్ చేసుకొని ఇక్కడే ఇది మొత్తం చూడండి ఫుల్ మంట పెట్టి దీన్ని అయితే బాగా ఫైర్ మీద పెట్టి బర్న్ చేస్తున్నారు. ఇక్కడ బాగుంది, అంతా కూడా నీట్గా ఉంది కూర్చొని తినడానికి అంతా కూడా. నేను యాక్చువల్గా లాస్ట్ టైం ఇక్కడే తిందాం అనుకున్నాను. బట్ ఏంటంటే అక్కడ ఆ రోజు సాటర్డే అవడంతో నేను నాన్ వెజ్ తిన్నాను సాటర్డే. సో నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. బాగానే ఉంది. సో మీరు వచ్చినప్పుడు అరకు వ్యాలీ మొత్తానికి ఫస్ట్ షాప్ మీదే. సూపర్. సూపర్. ఈ బ్యాంబూ బిర్యానీ కానీ బ్యాంబూ చికెన్ కానీ ఎలా వచ్చింది అరకుకి అనేది నేనైతే ఒక రీసెర్చ్ ద్వారా ఒక విషయం తెలుసుకున్నాను. సో అదేంటంటే అది కరెక్ట్ కదా అమ్మ చెప్పాలి. అమ్మ ఇప్పుడు బ్యాంబూ బిర్యానీ కానీ బ్యాంబూ చికెన్ కానీ మీకు పూర్వకాలంలో అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులకి ఏదైనా వేటాడినటువంటి ఆహార పదార్థాన్ని వండుకోవడానికి పాత్రలు అట్లాంటివి ఏం లేవు. సో అప్పుడు ఆ ఆహార పదార్థాలని ఇట్లాంటి బొంగులలో నుంచి వేడి చేసుకొని తినేవాళ్ళు. అలా వచ్చింది బ్యాంబూ బిర్యానీ కానీ బ్యాంబూ చికెన్ కానీ. సో అది దీని వెనకాల ఉన్నటువంటి రహస్యం. అందుకే ఇది ఇక్కడ ఇంత ఫేమస్, ఇంత పాపులర్. రెండోది ఏంటంటే చల్లని క్లైమేట్లో అది న్యాచురల్గా వచ్చిన టేస్టో ఏంటో తెలియదు కానీ సో చల్లని క్లైమేట్లో నా వెనకాల చూస్తున్నారు కదా బ్రీజింగ్ క్లైమేట్. సో చాలా బాగుంది. న్యాచురల్గానే దీనికనేది ఆ టేస్ట్ అనేది సంతరించుకుంది. సో మీరు అరకు వస్తే మాత్రం తప్పనిసరిగా ఇది ఖచ్చితంగా అందరూ టేస్ట్ చేయండి. చాలా బాగుంటుంది. ఓన్లీ నాన్ వెజిటేరియన్స్కి నేను సజెస్ట్ చేయను నాన్ వెజ్ తినమని. అది ఇవ్వండి. బ్రదర్ వచ్చేసి ఫైర్ చేస్తున్నాడు, ఇంకా అవుతుంది. ఈ బొంగు మొత్తం అంతా కూడా ఇలా గ్రీన్ కలర్లో ఉంది కదా, ఇది మొత్తం కంప్లీట్గా బ్లాక్ అయిపోవాలంట ఇలా. సో అలా అయితేనే అది కుక్ అవుతుంది లోపల. అక్కడ మన బ్యాంబూ బిర్యానీ రెడీ అవుతుంది కదా, ఇక్కడ నేను చీకులు తీసుకుంటున్నాను. నాకు చీకులు కూడా చాలా ఇష్టం. చీకులు చాలా బాగుంటాయి. చికెన్ చీకులు అమ్మా ఒకసారి ఇవ్వండి. ఇదిగోండి గాయస్ చికెన్ చీకులు. ఇది నిప్పులు, ఇది ఆల్రెడీ దీనికి మసాలా అంతా పెట్టినటువంటి చికెన్ పీసెస్ అవన్నీ దాన్ని నిప్పుల మీద అయితే కాల్చుతున్నారు. ఓ పట్టు పట్టేద్దాం. చీకులు అయితే రెడీ అయిపోయాయి. సో స్క్వీజింగ్ లెమన్. సో లెమన్ వేసిన తర్వాత ఇంకొంచెం కాలుస్తారంట దాన్ని. ఇప్పుడే అగ్గి నిప్పుల మీద కాల్చినటువంటి చీకులు. ఈ చీకులను అయితే ఇప్పుడు నేను చీకైపోతున్నాను. సో టేస్ట్ చేసి చెప్తా. వావ్, ఇంత చల్లని క్లైమేట్లో వేడి చీకులు అయితే అదిరిపోయినాయి. దీనికి తోడు నిమ్మరసం అనేది అడిషనల్ ఫ్లేవర్ని అయితే తీసుకొచ్చింది. రియల్లీ వెరీ టేస్టీ. తప్పకుండా ట్రై చేయండి అరకు వచ్చినప్పుడు మాత్రం. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. సో ఇప్పుడు వచ్చేసి మన ఫార్ములా సక్సెస్ కాదా అనేది మనమైతే సాల్ట్ అది చెక్ చేసుకోవాలంట. సో ఫార్ములా సూపర్ డూపర్ హిట్, బాగా వచ్చింది. ఇంకా కాసేపు అంటే ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes అయిన తర్వాత తిన్నాం. ఇదిగోండి గాయస్ తీసుకొస్తున్నారు ఇప్పుడే. సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఓ పట్టు పట్టేద్దాం. చూడండి గాయస్ బిర్యానీ అయితే వేడిగా పొగలు సెగలు ఎక్కుతుంది ఈ చల్లని క్లైమేట్కి. అండ్ ఇందులోకి అయితే వైట కూడా వచ్చేసింది. మనకు టేస్ట్ చేద్దాం. సో ఫైనల్గా మనం ఎంతో కష్టపడి చేసినటువంటి బ్యాంబూ బిర్యానీ అయితే మన దగ్గరకు వచ్చేసింది. సో పొగలు సెగలు ఎక్కుతుంది, చూద్దాం.
అదిరిపోయింది ఇలాంటి క్లైమేట్కి. సో దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ఫుడ్. లైఫ్లో ఖచ్చితంగా ఒక్కసారైనా సరే మీరందరూ కూడా వచ్చి టేస్ట్ చేయండి ఇది. సో నేనైతే బిర్యానీ లాగించి మిగతా డీటెయిల్స్ అయితే ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాను. ఆనియన్ చిల్లీ కూడా. అమ్మ మీరు నేను అమ్మ అనిపించినందుకు బిర్యానీ మాత్రం చాలా బాగా వచ్చింది. అసలు నేను సంతృప్తిగా తిన్నాను, మనస్ఫూర్తిగా తృప్తిగా ఆస్వాదించానండి బిర్యానీ మాత్రము. సో కడుపు నిండా సరిపోయింది, నాకు 1/4 కిలో పర్ఫెక్ట్గా సరిపోయింది. రెండోది ఏంటంటే ఇక్కడ అమ్మ ఎవరైతే ఉన్నారో, సో అమ్మ పేరు అమల, ఇక్కడ అమ్మలు బ్యాంబూ చికెన్. సో ఈవిడ ఫస్ట్ అరకులో ఈ కల్చర్ ఏదైతే ఉందో బ్యాంబూ బిర్యానీ కానీ బ్యాంబూ చికెన్ కానీ స్టార్ట్ చేసింది ఫస్ట్. సో ఈవిడ దగ్గర నుంచి ఈ ఫార్ములాని అందరూ నేర్చుకుని అయితే స్టార్ట్ చేశారంట. సో అది పరిస్థితి. ఇక్కడ ప్రైజెస్ అంతా కూడా చెప్తాను చూడండి. అమ్మ ఇది అడ్రస్ ఎక్కడ మంది? మీరు యాక్చువల్గా ఏంటంటే ట్రైబల్ మ్యూజియం ఉంది కదా, సో ట్రైబల్ మ్యూజియం నుంచి అరట్లో కొంచెం ముందుకు వస్తే సో ఇట్లా అరకు సైడ్ ఇక్కడ రోడ్లోనే ఉంటుంది. ఎవరిని అడిగినా చెప్తారు అమ్ములు బ్యాంబూ చికెన్ ఎక్కడంటే ఎవరిని అడిగినా చెప్తారు. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఇక్కడ టేస్ట్ చేసేయాలండి. నేను లాస్ట్ టైం మిస్ అయినా, ఈసారి మిస్ అవ్వలేదు. బట్ ఇక్కడ వచ్చి తిన్నందుకు మాత్రం రియల్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రైజెస్ అంతా కూడా అక్కడ ఉన్నాయి, నేను ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి. సో బ్యాంబూ చికెన్ వచ్చేసి 1/2 కిలో 300 అండ్ కేజీ వచ్చేసి 600. ఇక్కడ ఉన్నాయి చూడండి ప్రైజెస్ అంతా కూడా. బ్యాంబూ మటన్ కిలో వచ్చేసి 1400, 1/2 కిలో అయితే కనుక మీకు 700 అటు ఉంటుంది. సో బ్యాంబూ చికెన్ బిర్యానీ వచ్చేసి 700, బ్యాంబూ వెజ్ బిర్యానీ వచ్చేసి 600. సో ఇది ఇక్కడ వీళ్ళ నంబర్స్ అన్నీ ఉన్నాయి. ఇది అమ్మలు లోకల్ బ్యాంబూ చికెన్ గుర్తుపెట్టుకోండి. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చేసి జస్ట్ 100 మీటర్స్ దూరంలోనే అరకు ట్రైబల్ మ్యూజియం అయితే ఉంటుంది. సో ఇలా డౌన్కి రండి, ఇలా డౌన్కి వస్తే మీకు ఇది కనిపిస్తుంది, అమ్మలు లోకల్ బ్యాంబూ చికెన్. ఇక్కడ ఈవిడ నంబర్స్ అన్నీ ఉన్నాయి. సో మీరు వచ్చినప్పుడు టేస్ట్ చేయండి. అమ్మ బాయ్.